అలర్ట్ ప్రధాని కేంద్ర మంత్రులకు బాంబు బెదిరింపులు. అసలు ఎందుకలా బాంబు బెదిరింపులు చేశారన్న విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు మెయిల్‌లో బెదిరించారన్నమాట. ఈ మెయిల్ బీజేపీ నేత వీరేంద్ర గుప్తాకు రావడం గమనార్హం. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. బెదిరింపు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్ అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మంత్రి మంజిందర్ సింగ్, అదేవిధంగా సిరసాల పేరును ఈ మెయిల్‌లో ఆగంతకులు ప్రస్తావించారు. ఈ నేతలందరికీ హాని తలపెడతామని లేదా వారి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఈ మెయిల్‌లో ఆగంతకులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ మెయిల్ రావడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రధాని, కేంద్ర మంత్రుల నివాసాల దగ్గర తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. అత్యంత కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ భవనం, విధానసభ, మెట్రో స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఈ బెదిరింపు ఈమెయిల్ భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. ఢిల్లీలో శాసనసభ భవనాన్ని సమీపంలోని విధానసభ, మెట్రో స్టేషన్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నమాట. ఈ మెయిల్‌లో కేవలం భవనాలను పేల్చేస్తామని మాత్రమే కాకుండా అగ్రనాయకులు లక్ష్యంగా బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణం, అదేవిధంగా విధానసభ, మెట్రో స్టేషన్ వద్ద భద్రతా అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అణువణువున గాలించి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించుకున్నారన్నమాట. చూశారు కదా! ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతా ఉన్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.